హలో, నేను డాక్టర్ ఎస్ దీప, ప్రాక్టీసింగ్ డర్మటాలజిస్ట్ అట్ ఉప్పల్, హైదరాబాద్. మనం సాధారణంగా చూసే ఓపీలో మనకి ఎక్కువ శాతం పేషెంట్స్ బాధపడే విషయం ఏంటంటే హెయిర్ ఫాల్. సో జుట్టు రాలడం అనేది మనం 60% మంది భారతీయుల్లో చూస్తూ ఉంటాం. సో దీనికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ అనమాట. అంటే అది ఎందుకు వచ్చింది, రూట్ కాజ్ ఏంటి, దాన్ని కనుక్కొని దాని ప్రకారంగా మనం ట్రీట్ చేసామనుకోండి, ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి మనకి ఈజీగా తొందరలోనే తెలుస్తాయి అన్నమాట. సో హెయిర్ ఫాల్ ని చూసుకుంటే చాలా రకాల డయాగ్నోసిస్లు ఉంటాయి. ఒకటేమో నార్మల్ పోషకాహార లోపం వల్ల రావచ్చు, లేకపోతే జెనెటిక్స్ అంటే జన్యుపరంగా రావచ్చు, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ లైక్ డాండ్రఫ్ ఫర్ ఎనీ అదర్ రీజన్స్ వల్ల కూడా రావచ్చు. చాలా రేర్ గా మనం పేను కొరకడం అంటే అలోపేషియా ఏరియేటా అనేది కూడా చూస్తూ ఉంటాం. అదేంటంటే యాంటీ ఇమ్యూన్, అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. అది రేర్ గా చూస్తూ ఉంటాం. దాన్ని ప్రకారంగా ట్రీట్ చేసి దాన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏంటంటే ఎక్కువ శాతం అంటే పిల్లల్లో, ఆడవాళ్ళల్లో, లేడీస్లో, జెంట్స్లో ఇద్దరిలో చూసేది ఏంటంటే పోషకాహార లోపం వల్ల వచ్చే టీలోజన్ ఎఫ్లూవియం అంటాం అనమాట. సో ఏ న్యూట్రిషన్ తగ్గింది అంటే ఏ విటమిన్ తగ్గింది, అది కొన్ని టెస్ట్లు ఉంటాయి. అది చూసుకొని మనం దాని ప్రకారంగా కావాల్సిన టెస్ట్లు చేయించి దాన్ని ట్రీట్ చేస్తాము. ఇది ఫుల్లీ రివర్సిబుల్ కండిషన్, అంటే హెయిర్ అంతా పోయింది కూడా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట. రెండో రకం యూజువల్ గా జెంట్స్ లో చూసేది ఫ్రంట్ హెయిర్ లాస్, దట్ ఈస్ జెనెటిక్, అంటే మనకు ఫ్యామిలీలో వంశపారంపరంగా వచ్చే హెయిర్ లాస్ అనమాట. దానికి గ్రేడ్స్ ఉంటాయి, 1 నుంచి 6 గ్రేడ్స్. దాని ప్రకారంగా ట్రీట్ చేస్తాం అనమాట. ఫస్ట్ సెకండ్ గ్రేడ్స్ వాళ్ళకి మళ్ళీ మామూలు టాబ్లెట్స్, ఆయిల్స్, లోషన్స్ అవి ఇచ్చేసి ట్రీట్ చేస్తాం. థర్డ్ ఫోర్త్ వాళ్ళకి పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తాం, ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా ఇంజెక్షన్స్ ఇస్తాం. సో దీనివల్ల మనకి ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఫిఫ్త్ సిక్స్త్ గ్రేడ్ అంటే పూర్తి బాల్డ్ హెడ్ వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి మనం సర్జరీ చేయాల్సి వస్తుంది, ట్రాన్స్ప్లాంటేషన్. సో దాని ప్రకారంగా ట్రీట్ చేస్తేనే, అంటే కరెక్ట్ డర్మటాలజిస్ట్ ని మీరు కన్సల్ట్ అయ్యారనుకోండి, దానికి సరైన కావాల్సిన టెస్ట్లు, కరెక్ట్ డయాగ్నోసిస్ పెట్టి మనం కరెక్ట్ గా మనం ట్రీట్మెంట్ అనేది చేయడం చాలా ఈజీ. థ్యాంక్ యూ.